దేశనార్తులు దిల్దార్ వార్తలకి స్వాగతం. నువ్వాదరిని నేనీదరిని దిల్దార్ కలిపింది ఇద్దరిని. నువ్వు నీ పాటలు చూసే జనాలను పరేషాన్ చేస్తున్నావు. ఏహే అన్నిటికీ తొందర నీకు. ఒకప్పుడు బంధాలు సంబంధాలు ఇట్లుండేవి అని చెప్తున్నా. ఇప్పుడు 7 సముద్రాలే గంటలలో ఎగిరిపోతున్నారు. దూరాలెక్కడిగా మరే అప్పట్లో సంబంధం కలవాలంటే 7 తరాలే కాదు రాకపోకలకు కూడా అల్కన చూసుకునేది. చుట్టూ 10 కిలోమీటర్లనని సంబంధం దోలాడుకునేది. ఇప్పుడు 7 ఉంటే ఏముందిరా, మాట్లాడుకునేందుకు ఫోన్లు లేవా, సౌకర్యాలు లేవా? గదే ముచ్చటకొస్తున్నా. ఊర్లు జిల్లాలు కాదు ఏకంగా దేశాలతోటే వియమొందుతున్నారు కదా. అంతే మరి, కొల్లులతోటి మొదలై మణులుగా మారుతున్నాయి. అమెరికా అమ్మాయి ఆదిలాబాద్ కోడలు కాబోతున్నది. మంచిర్యాల పిల్లగాడు మనసుకు నచ్చిండని భారతదేశానికి వచ్చి మరీ లగ్గమాడింది. ప్రేమకు కులం మతం బీద గొప్ప ఎట్లా తేడా లేదో ప్రాంతం కూడా లేదు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కు చెందిన ప్రణీతు ఉద్యోగం మీద అమెరికాకు వేయిండు. ఇక అనుకోకుండా కలిసిన వీళ్ళు ఇద్దరు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. మనసులు కలిసినాయి, దూరాలు జరిగిపోయినాయి. ఇక పెద్దలను ఒప్పించి హిందూ సాంప్రదాయ ప్రకారంలా మన భారత గడ్డ మీద లగ్గమాడిండు. ఇక మన సంస్కృతిని ఇష్టపడనోళ్ళు ఎవలుంటారు చెప్పుండ్రి. మురుసుకుంటా పిల్లగాని కాళ్ళు గడిగిండ్రు. పిల్ల మాట్లాడుకుంటా పిల్లగాడు వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు ఈ దేశ సాంప్రదాయం ఆచారాలు కూడా నాకు మస్తు నచ్చినాయి అని అనుకొచ్చింది. అంతేనా, మన సాంప్రదాయం ప్రకారం పట్టుబట్టలతోటి వేద మంత్రాల సాక్షిగా లగ్గం చేసుకున్నది. ఉద్యోగరీత్యా మీ దేశంలోన్నా అప్పుడప్పుడు అత్తగారింటికి కూడా వచ్చిపోమరి. అత్తగారింటికి మంచి పేరు తీసుకురా, సరేనా? రైతును మించిన కొలువు ఏముంటదిరా? ఏముండది. తన పనికి తానే రాజు, తానే మంత్రి, తానే బంటు. అగో గిట్లా ఎవలి ముంగట తలదించుకోకుండా ఎవలి ముందు చేయి చాపకుండా బతికే రైతన్నలకు గిట్టుబాటు ధరలు ఇయ్యకుంటే ఇక వాళ్ళు రాజులు ఎట్లయితారు చెప్పు? పొద్దున్న లేస్తే తిండికి పెట్టిన పైసలు దేనికి పెడతలేరు జనాలు. మరి రైతుకు మాత్రం లాభం లేదంటున్నారు. పెట్టిన పైసా ఎటువుతుందో. అదేరా మాయా, పండించినోడు కడుపు నిండదు, కొని తిన్నోని కడుపు నిండదు. మరి నడుము ఎవరు తింటున్నారు? రాజుల సొమ్ము రాళ్ల పాలు, రైతుల కష్టం దళార్ల పాలు. పాపం ధర లేక రైతులు ఏం చేస్తున్నారో చూడు. కొనవోతే కొరివి, అమ్మవోతే అడవి. టమాటాలే నీళ్లుంటదా అనుల్లా? మన ఇండ్లల్లో ఉండే టమాటాలు మనకు పుణ్యానికి ఏ సూపర్ మార్కెట్లన్నా ఇస్తున్నారా? ఇయ్యరు. 40కి కిలో 50కి కిలో పెట్టి తెచ్చుకుంటాం. అదే రైతు పంట కోసుకొని మార్కెట్ కు పోతే ఆ టమాటాకు ధరే లేదంటారు. ఇక ధర లేని కాడికి మీకెందుకు అగ్గోక అమ్మాలే అని రైతులు ఫ్రీలనే వంచిపెట్టిండ్రు. అది రైతు మనసు. తాను మునిగినా పర్వాలేదు, నలుగురి ఆకలి తీర్చాలే అని అనుకున్నారు. మహబూబాబాద్ జిల్లా అంగడికి టమాటా కొట్టుకొని పోతే గిట్టుబాటు ధర లేదట. వ్యాపారులు ధర పెట్టకపోయే వరకు కిరాయి కూడా వెళ్లకుండా మీకెందుకు ఇచ్చుడని పబ్లిక్ కు ఫ్రీలా వంచిపెట్టిండ్రు. ఎన్నిసార్ల మునిగినా భూమి మీద అలగని భూమి పుత్రులు మల్ల పంట వండిస్తూనే ఉంటారు, ఆకలి తీరుస్తూనే ఉంటారు. అన్నం పెట్టే రైతన్న మాత్రం మట్టి దీని బతుకుడా చెప్పుండ్రి. ఇగో సిరమ్మ, ఏమన్నా ఎన్కేసిన పైసలు ఉంటే నాకు చెప్పు. ఎవ్వలకు పడితే వాళ్ళకి ఇయ్యకు. అసలే రోజులు మంచిగా లేవు. తల్లి పుట్టినలు మేనమామకు తెలివందారా? నా తాన అప్పులిచ్చేంత పైకం ఎక్కడిది? ఎన్ని పైసలు వచ్చినా ఏడ్చుకుంటేనే మాట్లాడతావు గాని ఏమన్నా ఉంటే నాకు ఇయ్యంటే. ఇంత నొక్కి చెప్తున్నావంటే ఎడనన్న చేతులు కాల్చుకున్నావా ఎట్లా? నీ కథ మంచిగానే ఉంది. నిన్నగాక మొన్ననే 1000 రూపాయలు నీ తానే తీసుకున్నా కదా. ఏమోనమ్మా, నీ మాటలు చూస్తుంటే ఎవరో గుండు కొట్టినట్టుగానే కొడుతున్నది. చెప్పు, ఎవరిక నప్పిస్తే ఎగ్గొట్టినరా? నేను ఆ ఛాన్స్ ఎవరికి ఇయ్యను గాని ఇగో గీల కథ మాత్రం గట్లనే అయిందట చూడు. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు అప్పులిచ్చుటేలా అటెన్క బాధపడుటేలా. పైసలుంటే భూమిలో వాతి పెట్టుకున్నా సరే గని ఎవల్ని నమ్మే రోజులైతే గావుల్లా. బ్యాంకులో పెట్టినా భద్రత లేదు, ఇంట్లో పెడితే నిమ్మలమే లేదు, అప్పులిస్తే నమ్మకం లేదు. అవసరానికేమో కాళ్ళు పట్టుకుంటారు, అవసరం తీరడాక కాళ్ళ వేళ్ల వడ్డ కరగరు. ఇగో గీల పరిస్థితి గట్లనే ఉన్నదిప్పుడు. నెల్లూరు జిల్లా సోమలరేగడ ఊరు. అయ్యో అని అప్పిస్తే ఇప్పుడు ఇయ్యకుంటా ముప్పు తిప్పల పెడుతున్నారట. ఇక చేసేదేం లేక ఆల ఇంటి ముంగట టెంట్ వేసుకుని పురుగుల మందు డబ్బా ముంగల పెట్టుకుని తల్లి ముగ్గురు నిరసనకు దిగిండ్రు. అప్పిచ్చినోళ్ళు ఇంటి ముంగటుకొచ్చి ఇజ్జత్ తీసే రోజులు పోయి గిట్ల బతింలాడుకునే రోజులు వచ్చినాయుల్లా. అప్పు తీసుకున్నప్పుడున్న మాట తిరిగి ఇచ్చేటప్పుడు ఉంటలేదు. డబ్బుకు లోకం దాసోహం అన్నట్టు దగ్గరోళ్ళు లేదు, దూరపోళ్ళు లేదు, ఎవల్ని నమ్మే పరిస్థితిలో లేదు. ఒకవేళ ఇచ్చిన కూడా అవిటి మీద ఆశలు వదులుకొని ఇస్తే ఓకే, అప్పుడు ఏ బాధ ఉండదిగా. కానీ గిట్లాంటోళ్ళు చేయబట్టి ముందు ముందు ఉప్పుగల్లు కూడా పుట్టని పరిస్థితి అయ్యేటట్టు. చిన్నప్పుడు ఎండాకాలం వస్తుందంటే ఎగిరి గంతేసేది గారా? ఇప్పుడు కూడా సెలవులు ఇస్తే ఎగిరి గంతేస్తాం కదా. అప్పుడు గింతగానం
ఎండలున్నాయారా? ఎండలు అంతే ఉన్నాయి, అప్పుడున్న చెట్లు అడవులే ఇప్పుడు లేవురా. అమ్మో ఎండాకాలం అంటే ఇప్పుడే చెమటలు పడుతున్నాయి. అమ్మో చెమటలు పడుతున్నా మేకప్ పోతుంది. ఊరందరిదో బాధ అయితే గీమెదో బాధ. అయ్యో ఇప్పుడు నువ్వు బాధపడి అరచేయబెట్టి సూర్యుడిని ఎండలు నాపుతావా ఎట్లా? నీకు ఇప్పుడేం తెలుస్తది, ఇంకో 4 రోజులైతే మాడగా ఆలుతుంటే తెలుస్తది. అయ్యో ఏటా ఎండాకాలంలో డ్యూటీ చేస్తలేమా మనం? ఈ ఏడు ఇంకెక్కువనే ఉంటున్నాయి అని అంటున్నారు మరి. ఈ ఏడు వానకాలం వరిపియకుండా దంచింది, చలికాలం పెద్దగా తెలవలేదు గాని వచ్చే ఎండాకాలం మాత్రం నిప్పులు కురుస్తుంది అంటున్నారు వాతావరణ నిపుణులు. నిన్నే అల్లా అల్పపీడనం దెబ్బతోటి చల్లగా అనిపిస్తున్నది గాని తర్వాత టారెత్తిస్తాయట. ఉష్ణోగ్రతలు 48-50 దాకా పోయే అవకాశం ఉన్నదట. శివరాత్రి వెళ్ళి వారం కూడా వెళ్ళలేదు, ఇప్పటికే సూరయ్య సుర్రుని అంటుకుంటున్నాడు. చలికాలం దాదాపు పోయినట్టే. రగ్గులు ప్యాక్ చేసి ఫ్యాన్లకు పని చెప్తున్నారు. ఇంకా 4 వద్దులైతే కూలర్లు ఏసీలు కూడా దిగాల్సిందే. ఈ ఏడు వానలు ఏ తీర్ల దంచినాయో అదే తీర్ల ఎండలు కూడా కొడతాయట. ఇప్పటికెళ్లే జనాలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. 2026 హాటెస్ట్ ఇయర్ జాబితాల ఏరుడు పక్కా అంటున్నారు. ఎంత ఎండలు దంచినా మల్లయాళ్లకు కాలమైతే అవుతుందని అంచనా వేస్తున్నారు. చేసుకున్నోళ్ళకి వేసుకున్నంత మహాదేవా అన్నట్టు చుట్టుముట్టు అడవులు చెట్లు కథం చేసి చుట్టూ బండలేసుకుని కూసున్నారు జనాలు. ఇక ఎండలు పెరగకుంటే చల్లగెట్లుంటది. ఇప్పటికెళ్ళి సూరయ్య సురుకులు భగభగలు అనే వార్తలే వస్తుంటాయి. ఇక ఇవుల్లా ఇయాలటి దిల్ దార్ వార్తలు మళ్ళా చదిల్లార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.